అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. ఈ వారం మనము డిఫరెంట్ గ్రూప్స్ సంబంధించిన వెల్ఫేర్ సంబంధించిన ప్రోగ్రామ్స్ పెడుతున్నాము. సో ఈ రోజు మనము సీనియర్ సిటిజన్ సంబంధించిన ర్యాలీ నిర్వహించాము. సో దానికి మెయిన్ ఆబ్జెక్టివ్స్ అంటే ఇప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇంక్రీజ్ అవుతుంది. అంటే తెలంగాణలో దాదాపు 70 టచ్ అయింది. సో ఎట్లా ఇంకా హెల్త్ కేర్ ఇంప్రూవ్ అవుతుంది, న్యూట్రిషనల్ లెవెల్ ఇంప్రూవ్ అవుతుంది, ఇది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ వచ్చే కొన్ని సంవత్సరాల్లో దాదాపు 20 to 25% సీనియర్ సిటిజన్స్ ఉంటారు. సో దానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ లెవెల్లో కొన్ని లెజిస్లేషన్ ఫ్రేమ్ చేయడం జరిగింది, కొన్ని వెల్ఫేర్ స్కీమ్ చేయడం జరిగింది. వెల్ఫేర్ స్కీమ్ లో చూస్తే పెన్షన్ ఉండవచ్చు, ఆర్ మెడికల్ సంబంధించిన ఉండవచ్చు. దాంతో పాటు లెజిస్లేటర్ లో సీనియర్ సిటిజన్ మెయింటెనెన్స్ యాక్ట్ సంబంధించిన ఉంది. దానిలో తల్లిదండ్రికి కొన్ని హక్కు ఉంటుంది. పిల్లలకి సంబంధించిన ఖచ్చితంగా వాళ్ళకి చూడాల్సింది, వాళ్ళు ఉన్న సొంత పరంగా వాళ్ళు ఖచ్చితంగా చూడాలి, లేకపోతే ట్రిబ్యునల్స్ ఉంటుంది. ఆ ట్రిబ్యునల్స్ దానికి డిసిజన్ కూడా పాస్ చేయవచ్చు. సో ఈ అన్ని సంబంధించిన మన అవగాహన పెంచాలి. సో దట్ సీనియర్ సిటిజన్స్ అంటే ఒక అసెట్ టు వాళ్ళు ఉన్న టైంలో దే హ్యావ్ వర్క్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎ స్టేట్ అండ్ కంట్రీ. ఇప్పుడు సొసైటీ వాళ్ళకి చూడాల్సింది. సో దానికి సంబంధించిన గౌరవ సిపి గారు ఆల్రెడీ ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మన 21 నవంబర్ కి పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మనం ఒక మీటింగ్ పెడతాము. దానిలో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సీనియర్ సిటిజన్స్ కి ఎస్పెషల్స్ ఏమేమి మనం చేయగలుగుతాము, చట్టం పరంగా ఏమేమి చేయగలుగుతారు ఫ్రమ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పరిధిలో, దానికి సంబంధించిన రూల్స్ ఎలా ఉంది, చట్టం ఎలా ఉంది, ఎట్లా సార్ట్అవుట్ చేస్తాం, దానికి సంబంధించిన ఒక అవగాహన కార్యక్రమం, ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమం పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో 21 కి ఆల్రెడీ డిసైడ్ అయింది. ఆ రోజు కూడా మీ అందరికీ పిలుస్తాము. ఆ టైంకి చట్టంలో ఎట్లా ఉంది, మీకు రైట్స్ ఏమున్నాయి, అట్లా రైట్స్ మీ ఏమైనా ఇంప్రూవ్ అయితే దానికి ఎట్లా చట్టపరంగా ఎట్లా వాళ్ళ చర్యలు మనం తీసుకుంటాము, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఏమేమి హెల్ప్ వస్తుంది, అన్ని సంబంధించిన ఒక అవగాహన కార్యక్రమం పెడతాం. ఎందుకు కొన్ని మంత్స్ లో నేను చూస్తున్నాను చాలా మంది సీనియర్ సిటిజన్స్ పర్టికులర్ గా వాళ్ళ పేరులో ఉన్న ఇల్లు నుంచి బయటకి పంపిస్తున్నారు. లేదు అంటే ఒకసారి భూమి ఇచ్చిన తర్వాత వాళ్ళు చూడట్లేదు. చాలా మంది దగ్గర ఆస్తులు ఇచ్చేసారు, మళ్ళీ వాళ్ళకి ఏం పట్టించుకోవట్లేదు. ఆర్ కొన్ని సందర్భాల్లో అసలు పిల్లలకి జాబ్ ఇప్పించారు, లేదు అంటే పిల్లలకి సఫిషియెంట్ గా మీన్స్ ఉన్నాయి కానీ తల్లిదండ్రులకు చూడట్లేదు. సో అట్లా సంబంధించిన కూడా మనకి సీనియర్ సిటిజన్ మెయింటెనెన్స్ యాక్ట్ కింద మాకు రైట్స్ ఉన్నాయి, మాకు పవర్స్ ఉంటుంది. దాన్ని బట్టి మనం యాక్షన్ తీసుకుంటాము. సో ఈ అన్ని సంబంధించిన మనం ఎట్లా చేయాల్సింది దాని గురించి అవగాహన ఇప్పుడు పెంచుకున్నాము. అండ్ 21 కి ఎస్పెషల్ గా ప్రోగ్రామ్ పెడతాము. సో ఐ హోప్ ఈ అట్లా ర్యాలీ అట్లా ప్రోగ్రామ్స్ పెడితే అంటే మనం ఎంత చేస్తే కూడా లోపల నుంచి రావాల్సింది ఒక సొసైటీలో అవగాహన రావాలి, ఏది కరెక్ట్ ఏదా రాంగ్.
సో మనకి ఐ థింక్ గవర్నమెంట్ నుంచి ప్రతిసారి కూడా చెప్పడం జరుగుతున్నాయి, ఏమైనా కొత్త ఎంప్లాయీ వస్తున్నారు అంటే మీరు చూడకపోతే శాలరీ డిడక్షన్ అవుతుంది, ఎట్లా న్యూస్ వస్తాయి, ఒక స్పెషల్ గా లెజిస్లేషన్ ఏర్పాటు అవుతుంది, అట్లా కూడా ఇండికేషన్స్ వస్తున్నాయి. కానీ ఎనీ లెజిస్లేటివ్ ఎనీ రూల్స్ ఏమైనా చట్టం ఉంటుంది అంటే ఒక పబ్లిక్ సపోర్ట్ వస్తే మాత్రం మంచిగా పని చేస్తుంది. సో దానికోసం మనం అవగాహన పెంచుతాము, ఇంకా దానికి పగడబందీగా అమలు చేయడానికి కూడా మనం అందరూ ప్రయత్నం చేస్తాం. సో ఈ ప్రోగ్రామ్ లో ఎవరైనా పాల్గొని అందరికీ నా తరఫున థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.